హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీఎస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ లెమన్ రసం కిచిడి. క్విక్గా అయిపోయే ఈ రెసిపీ ఎంత సింపుల్గా చేసుకుందామో చూద్దాం. లంచ్ బాక్స్కి ఈ రసం కిచిడి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ముందుగా కుక్కర్ తీసుకుందాం. అందులో ఒక రైస్ అండ్ 4 స్పూన్ల కందిపప్పు లేదా పెసరపప్పు ఏదైనా వేసుకోవచ్చు. అందులో వాటర్ పోసి 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. అందులో వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, సన్నటి సెగ మీద బాగా రోస్ట్ చేసుకున్నాము. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పొడి చేసుకుందాము. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో ఒక 2 పండిన టమోటాలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల రసం పొడిని వేసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయాక మనము మూత తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అన్నం. ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాం. అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెంగా జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పుని పూర్తిగా ఆప్షనల్ అండి, మనం వేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు. బాగా రోస్ట్ చేసుకునేసి జీడిపప్పుని పక్కకు తీసుకుందాం. అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2-3 లేదా వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అది వేయడం వల్ల. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న అన్నాన్ని వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొన్ని హాట్ వాటర్ పోసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసం పొడి మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇంతేనండి, ఈజీగా అయిపోయేటువంటి ఈ రసం కిచిడి ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.